సో గైస్ ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఈ స్టాక్స్ కొంత బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాయి. సో కంటిన్యూస్గా పెరుగుతున్నాయి, ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఒక 10 to 15% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసే ముందు లాస్ట్ 1 వీక్లో మనం సో ఒక 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ లాస్ట్ 1 వీక్లో. సో ఆ స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి న్యూక్లియస్ అనమాట. సో న్యూక్లియస్ మనం చెప్పుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ 900-910 లెవెల్స్ దగ్గర నుంచి సో 1200 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్లో 33% రిటర్న్స్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ ఇచ్చింది. మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళు. అలాగే మనం సెకండ్ స్టాక్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనం చెప్పుకుంది ఏంటి అంటే కనుక బోరోసిల్ రిన్యూవబుల్స్ గురించి చెప్పుకున్నాం అనమాట. సో బోరోసిల్ రిన్యూవబుల్స్ కూడా ఆల్మోస్ట్ 500 లెవెల్స్ దగ్గర నుంచి 510, 512 లెవెల్స్ దగ్గర నుంచి 560 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 8 to 10% ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. అంతేకాకుండా థర్డ్ స్టాక్ గురించి చెప్పుకున్నాం. థర్డ్ స్టాక్ వచ్చేసరికి మెడ్ ప్లస్ గురించి చెప్పుకున్నాం అనమాట. మెడ్ ప్లస్ కూడా లాస్ట్ 1 వీక్లో సో ఆల్మోస్ట్ 800 లెవెల్స్ దగ్గర నుంచి 866, ఇది కూడా 8 to 9% ర్యాలీ ఇచ్చింది. ప్రస్తుతం కొంత సైడ్ వేస్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా లాస్ట్ వీక్లో చెప్పుకున్న అన్ని స్టాక్స్ కూడా కొంత బాగా ర్యాలీ ఇచ్చి మెడ్ ప్లస్ కొంత సైడ్ వేస్లో ఉంది. 1 డే ర్యాలీ తర్వాత సైడ్ వేస్ అయిపోయింది అనమాట. సో 3 స్టాక్స్ చెప్పుకున్నాం. అలాగే షార్ట్ వీడియోలో మనం ఇంకో స్టాక్ గురించి కూడా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఈ స్టాక్ లాస్ట్ 1 మంత్లో 60% రిటర్న్స్ ఇచ్చింది. ఇంకా కూడా పొటెన్షియల్ అప్ సైడ్ ఉందని చెప్పి ఈ షార్ట్లో చెప్పుకున్నాం అనమాట. సో ఆ స్టాక్ లాస్ట్ 2 డేస్లోనే ఇజ్మో స్టాక్ గురించి చెప్పుకున్నాం. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే బాగా పెరిగే ఛాన్స్ అని. సో 200 లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, 220 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లాస్ట్ 2 డేస్లోనే ఆల్మోస్ట్ 15% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ని మేము ఆల్రెడీ పొజిషన్ తీసుకొని హోల్డ్ అనేది చేస్తున్నాం అనమాట. సో మన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఫాలో అవ్వకపోయింటే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అనేది ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాసెస్ ఖచ్చితంగా పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ 1 వీక్లో ఏ స్టాక్స్ కొంత పెరిగే ఛాన్స్ ఉన్నాయి ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెగ్ అనమాట. హెగ్ సూపర్ బుల్లిష్ మోడ్లో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ 3 డేస్ బట్టి చాలా అంటే చాలా బాగా పెరిగిందనమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 1120 అరౌండ్ లెవెల్స్ తగ్గించి 1300 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. లాస్ట్ 3 డేస్ బట్టి సూపర్ బుల్లిష్గా ఉంది. సో ఈ స్టాక్ సో బ్రేక్ అయితే ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు. ప్రస్తుతం మనకి స్టాక్ చూస్తే కనుక 1250 నుంచి 1260 మేజర్ రెసిస్టెన్స్. మండే రోజు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ కనుక కొంత పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ కొంత ఏమైనా కింద పడి ఈ రేంజెస్కి వచ్చి రివర్సల్ వస్తే తీసుకోవడం బెటర్. లేదు ర్యాలీ కంటిన్యూ అవుతున్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు 1300 లెవెల్ పైన నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్నా సరే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు మండే రోజు పడిపోతే కనుక వెయిట్ చేసి ట్యూస్డే రోజు కనుక 1250 నుంచి 1260 లెవెల్స్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు యాడ్ చేసుకున్నా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మినిమం టు మినిమం మనం 1350, 1450 లెవెల్స్ దాకా కూడా ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు 1300 పైన సస్టైన్ అయితే సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 1250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లేదు స్టాక్ మండే రోజు ఏమైనా పడి సో ఈ లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక అంటే బ్రేకే రీటెస్ట్ చేసి వెళ్తుంటే కనుక 1200 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. హెగ్ చాలా మంచి సూపర్ పాజిటివ్ ఉంది, బుల్లిష్ మోడ్లో ఉంది. రెసిస్టెన్స్ మన ఫ్రైడే రోజే బ్రేక్ అయింది కాబట్టి సో కంటిన్యూ అవుతుందా లేదా పడుతుందా అబ్జర్వ్ 1 డే చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. 1300 పైన సస్టైన్ అయితే కనుక వెంటనే ఇన్వెస్ట్ చేసి 1250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లేదు పడిపోతుంటే వెయిట్ చేసి 1250, 1260 దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసి 1200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 1350, 1400 ఈవెన్ 1450 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ హెగ్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎలక్ట్రా ఫ్రెండ్స్. సో ఎలక్ట్రా గ్రీన్ టెక్ అనమాట. ఈ స్టాక్ కూడా లాస్ట్ 3 డేస్ 4 డేస్ బట్టి సూపర్ బుల్లిష్ మోడ్లో ఉంది. ప్రస్తుతం 770 లెవెల్స్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్లో కూడా మేము పొజిషన్ హోల్డ్ చేసి షార్ట్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నాం. ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 769 లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. సో ఈ స్టాక్ని మనం ఆల్మోస్ట్ 450 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. సో స్టాక్ సూపర్ బుల్లిష్ మోడ్లోకి వచ్చింది. ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయండి అని. సో చాలా బాగా పెరిగిందనమాట. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 716 రూపీస్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి మండే రోజు కనుక 750 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో యాడ్ చేసుకొని మినిమం టు మినిమం మనం
సో మినిమం టు మినిమం సో 700 బిలో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. సో 690 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 700 బిలో అనగానే 700 దగ్గర ఎప్పుడు పెట్టకండి, ఎందుకంటే రౌండ్ నెంబర్ టచ్ చేసి కూడా కొన్నిసార్లు పైకి వెళ్తుంటాయి అనమాట. అబ్జర్వ్ చేయండి. 750 పైన సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం మనం 800 850 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్లో. సో 700 బిలో అంటే 690 అరౌండ్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ అబ్జర్వ్ చేయండి, మండే రోజు కంటిన్యూస్గా ఏమైనా మార్కెట్ పడిపోయి ఇది కూడా 750 బిలో వచ్చేస్తే ఇన్వెస్ట్ చేయకండి. 750 లెవెల్ పైన సస్టైన్ అయ్యి లేదా ర్యాలీ ఇస్తుంటే కనుక 800 850 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట ఓలెక్ట్రా. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఆర్బిఎల్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ 170 నుంచి 172 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యాక్ట్ చేస్తున్నాయి. కంటిన్యూస్ ర్యాలీ ఈ పర్టికులర్ స్టాక్లో మేము లాస్ట్ 2 వీక్స్ బట్టి సో కాల్ ఆప్షన్ బై చేసి ఇంట్రాడే చేసి చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసి అనమాట. ఈవెన్ మనం ఈక్విటీలో కూడా తీసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇక్కడి నుంచి పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. 172 పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు బై చేయండి ఫ్రెండ్స్. సో మినిమం టు మినిమం 180 185 190 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఇక్కడి నుంచి స్టాక్లో. సో హెవీ మూమెంటం ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్న స్లోగా మనకి 8 to 10% రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాయి. సో ఇన్వెస్ట్ చేసి మినిమం టు మినిమం 150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 180 185 190 సో అప్ టు షార్ప్ ర్యాలీ ఏమైనా కనిపిస్తే కనుక మనం 200 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు విత్ ఇన్ 1 to 2 వీక్స్లో. సో అబ్జర్వ్ చేయండి, ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి 172 పైన వన్ డే సస్టైన్ అయితే మండే రోజు కనుక సస్టైన్ అయితే ట్యూస్డే నుంచి మనం తీసుకోవచ్చు 180 185 200. లేదు ఈ లెవెల్ ఏదైతే బేరిష్నెస్ కనిపించిందో ఇది కంటిన్యూ అయ్యి కింద పడిపోతుంటాయి. ఈ విధంగా బేరిష్నెస్ కనిపించి కింద పడిపోతుంటే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాటిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట ఆర్బిఎల్ బ్యాంక్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్ సూపర్గా ర్యాలీ ఇస్తుంది. సో ఐటీ స్టాక్స్ స్లైడ్గా పాజిటివ్ ఉన్నాయి. కేపీటీ అయితే సూపర్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో స్టాక్ రీసెంట్గా లాస్ట్ 1 వీక్లో చాలా బాగా 950 లెవెల్స్ దగ్గర నుంచి లాస్ట్ 2 వీక్స్లో 1150 లెవెల్స్ దాకా వెళ్ళింది. అబ్జర్వ్ చేయండి, 1050 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్. ఒకవేళ మండే రోజు కనుక 1100 పైన సస్టైన్ ర్యాలీ ఇస్తుంటే తీసుకోవచ్చు. లేదా వెయిట్ చేసి 1050 దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్. మళ్ళీ 1150 సో అలాగే 1200 1250 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా ర్యాలీ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇంకా షార్ప్ ర్యాలీ ఏమైనా ఇస్తే అప్ టు 1300 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి 50 to 60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 5 to 6% మినిమం స్టాప్ లాస్ మెయింటైన్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ 1100 పైనే రివర్సల్ వచ్చి కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంటే కనుక యాడ్ చేసుకొని 1150 1200 1250 లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయండి. సో లేదు స్టాకు మండే రోజు కనుక 1100 బిలో వచ్చేస్తే వెయిట్ చేయండి. పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే షార్ప్ ర్యాలీ వచ్చింది కాబట్టి. ఈ 1050 దగ్గర కొంత రివర్సల్ వచ్చిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో మినిమం టు మినిమం 50 పాయింట్స్ 100 150 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 1:2 1:3 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో తీసుకుంటున్నాం. సో ఇక్కడ కేపీ టెక్నాలజీస్ అనమాట ఫోర్త్ స్టాక్. ఇవన్నమాట 4 స్టాక్స్ ఏవైతే కొంత సూపర్ బుల్లిష్ మోడ్లో ఉన్నాయి. ఈ వీక్ మార్కెట్ కనుక కొంత పాజిటివ్ అయితే కనుక ఈ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ హెగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఓలెక్ట్రా, థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్బిఎల్ బ్యాంక్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్. అలాగే మీరు కనుక మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్యి ముందుగానే షార్ట్ టర్మ్ స్టాక్స్ నేను ఈవెన్ విత్ టార్గెట్స్ కూడా ఇస్తుంటాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవుదాం అనుకుంటే ఇజ్మో స్టాక్ని మేము ఆల్రెడీ ఇచ్చాం అనమాట. న్యూక్లియస్ స్టాక్ని ఇచ్చాం. సో చాలా స్టాక్స్ని మేము ముందుగానే ఇచ్చాం అనమాట. ఈ స్టాక్ ఆల్మోస్ట్ మేము 165 లెవెల్స్ దగ్గరే ఇచ్చాం అనమాట. చాలా బాగా ఈవెన్ బ్రేక్అవుట్ అప్పుడే మేము స్టాక్లో ఇచ్చాం. ఆల్మోస్ట్ మేము అరౌండ్గా 20% కన్నా కూడా ఎక్కువ రిటర్న్స్లో ఉన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే సో ఏంజల్ కానీ ఎలిజిబ్లూ కానీ జిరోదా కానీ అప్ స్టాక్స్ ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి సో నన్ను కాంటాక్ట్ అయితే కింద వాట్సాప్ నెంబర్కి దానికి మీకు చెక్ చేసి ప్రీమియం గ్రూప్లో ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే డీమ్యాట్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వన్స్ చెక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కనుక మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే మార్కెట్ అవర్స్లో అడగొచ్చు అనమాట. సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, అవి లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.